నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు నంద్యాల జిల్లా మున్సిపల్ కార్యాలయం ఆవరణం నందు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, నంద్యాల జిల్లా ఐఏఎస్ ఆఫీసర్ జావళి, మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా హాజరైన వారంతా విద్యార్థులు మరియు ప్రజలు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు। ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ త్వరలోనే నంద్యాలలో అంబేద్కర్ భవన్ ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు। మరియు ఈ సందర్భంగా 24 గంటలు పేదవారికి సహాయం చేయాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అంబటిపూడి చెన్నమ్మ పేర్కొన్నారు। మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సముద్రాల శోభారాణి పాల్గొన్నారు। రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు ప్రైవేట్ సెక్టర్ నుండి రాష్ట్ర న్యాయశాఖ మంత్రులు కూడా కొంతమంది ఎందుకు చూశాను స్టేషన్ చేసిన తర్వాత ఆ రోజు కొంతమంది మిత్రులు ఆయన పనులు ఉంటాయి కాబట్టి లేదు నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా స్థలం ఎప్పుడు చెప్పాడు ఎక్కడ అది పునాపురం కాదు అయితే మరి ఇంకా బాగా న్యాయం పూర్తిగా మాట్లాడలేదు అయితే బాగా చేస్తారు వాళ్ళందరికీ కరెక్ట్ గా అందరు వస్తారు బాగా చేస్తున్నారు అంటే మనం ఈ 2 రోజులే వేదిక పైన మనం లీడర్ చూపించుకోవాలి ప్రతిరోజు 24 గంటలు సేవ చేయాలని వినయించుకుంటున్నాను। అమ్మ థ్యాంక్ యూ। ఇప్పుడు లక్ష్మి
పిల్లలకు ప్రతి ఒక్కరికి పాద వందనలు చేసుకుంటూ చెప్తున్నాను. ఈ రోజు ఏంటంటే మేము గత 10 ఏళ్ల నుంచి అంబేద్కర్ కమిటీ పెట్టుకొని అంబేద్కర్ కమిటీ విగ్రహం పెట్టుకొని నేను ఇంతమంది పోరాడితే గానీ ఇక్కడికి ఒక విగ్రహం అనేది ఇక్కడికి రాలేదు. అయినా కూడా ఇక్కడ విగ్రహం పెట్టేటప్పుడు కూడా కొంతమంది అడ్డగించుకునే కూడా మేము పానాలకు తెగించి సైరోజు మమ్మల్ని ఆలోచన చేసి అన్ని పెట్టినా కూడా ఈ రోజు మేము ఒక విగ్రహం సాధించినామంటే ఖచ్చితంగా మేము అనేది ఒక నంద్యాల చరిత్ర అనేది సృష్టించినాం. ఇన్నేళ్ళకు కానీ యాయమ్మ పెట్టలేదు, యాయమ్మ మాట్లాడలేదు. అమ్మా అయ్యలారా రాండమ్మా కలెక్టర్ ఆఫీస్ కు ధర్నా చేస్తాం, రాండమ్మా విగ్రహం పెడతాం రాండమ్మ అంటే మమ్మల్ని లోగా చెందుతారు, మమ్మల్ని ఆలోచన చేస్తారు. ఇంతమంది మాట్లాడినారు. అంబేద్కర్ 130వ జయంతి శుభాకాంక్షలు. గత ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అలుపెలుపై పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో అవమానాలు పడ్డాం, భరించాం. అయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి నెలలో అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు. దానికోసం అయ్యా పేదరికం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని చెప్పేసి నేను అడుగుతాం. అధికారుల బృందం, వేదికపై ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు, అలాగే విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెలలో మనం బాబూజీ జగజీవన్ రామ్ గారి జయంతోత్సవం చేసుకున్నాం, జ్యోతిబా పూలే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈరోజు చదవాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలి, ఫైనాన్షియల్గా నిలదొక్కుకోవాలి, సమస్యలు ఎదుర్కోవాలి, 10 మందికి సహాయపడాలి, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి అంటే వారు రచించిన పుస్తకాలని చదవాలి, ఆశయాల్ని మనతోనే ఉండాలి, ముందుకు సాగాలి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చూడండి, లా, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, పాలిటీ, హిస్టరీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంత గ్రేట్ స్కాలర్. అందుకే ప్రపంచం అంతా మేధావిగా, ప్రపంచ మేధావి ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఏ సంఘం ఏర్పడింది వెనుక చూడండి గొప్ప అంబేద్కర్ గారి ఆశయాలు ఉంటాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకి మంచి చదువునివ్వాలి అని చెప్పి అంబేద్కర్ గురుకులంస్ మన జిల్లాలోనే 7 ఉన్నాయి. చాలా చక్కని విద్య వాళ్ళకి ఇవ్వాలి, మంచి సదుపాయాలు కల్పించాలి అని పదే కలెక్టర్కి విద్యార్థులు అంబేద్కర్ గురుకులంస్ లో, అలాగే మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో మన ప్రభుత్వ మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలు ఫారూక్ గారికి, కలెక్టర్ మేడంకి, ఐపీఎస్ ఆఫీసర్ మేడంకి, దాని తర్వాత అంతా అంటే చిన్నప్పటి నుంచి చూసాను, నాతోనే ఉన్నారు. ప్రతి ఉద్యోగంలో మేము ఓడినా గెలిచినా నాతో పాటు ఉన్న అంతా నా స్నేహితులకి, మా పెద్దలకి, అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఒకటే అంటున్నాను, మనకు ఈరోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను అంటే హైదరాబాద్లో చదివాను. హైదరాబాద్లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివానండి. చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నాడని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత, రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడు అని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరెళ్తే ఇప్పుడు కూడా చెప్పులు బయటికి పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాకూడదు అని అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అటు నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శోభా హోటల్లో. నేను నాయకులు అందరూ వచ్చారు. నేను అక్కడ అడిగినా, నేను మనకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ ఉంది, కానీ మన పేరు కోసమే గెలుస్తున్నాం, కానీ ఎవరు దాని మీద పాలిస్తున్నారు మీ అందరికీ తెలుసు. అది చేంజ్ కావాలి. మనమంతా ఈ రోజు మనం కూర్చుంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం చేయాలా. అంబేద్కర్ భవనం చెప్పారు,
దానికోసం పోరాడదాం. స్టాచ్యూ కోసం పోరాడినా మనం అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా, అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమైతుంది? ఏం కాదు. మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, చుట్టూ ఉండాలా నీకు? 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాలేదు, ఒక్క సంకృత పనులు నా నాన్న పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి చిన్న పేరు చిన్నగా ఉందని అంటావు. ఇదా నీకు దమ్ముంటే నువ్వు కట్టాల్సింది. నువ్వు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు. ఏం చేశారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది. నువ్వు కట్టి పెద్ద పేరు రాష్ట్రానికి ఎవరైనా ఆపుతున్నారా? నీకు ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు. ఎందుకంటే ఈ వాళ్ళకి మనం ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిద్దాం. మనం నంజాన్ని ఏం చేయాలో అది ముందుకు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వచ్చి ఇక్కడ ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు ఉంచుకున్నారు, వెళ్ళిపోయినారు. రేపు వాళ్ళ పేపర్లు వస్తారు, ఓ మీటింగ్ మేము ఖరాబ్ చేశామని. దానివల్ల ఏం కాదు. మనం నంద్యాలకి ఏం చేసాం? ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అందరు అవకాశం ఇచ్చినారు. దానికోసం రాత్రి పగలు కష్టపడాలి మనం. ఇప్పుడు మనం దీని సాక్షి కోసం సార్ ఎంత కష్టపడ్డారు, మేడం ఎంత కష్టపడ్డారు, ఫారూక్ గారు ఎంత కష్టపడ్డారు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులందరూ ఎంత కష్టపడ్డారు. దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఒక ఆశయం కోసం పోరాడదామని కోరుకుంటూ మరి ఒక్కసారి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. ఊరాయలు అంటే ఊరాయలు అనిపించారు. అంబేద్కర్ అంటే అందరి వాడు, అందరి వాడే. నమస్కారం. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. సో ఇప్పటి వరకు చాలా మంది మాట్లాడారు. అంబేద్కర్ గారి గురించి చాలా మంచి విషయాలు, తెలియని విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. సో మనం అంబేద్కర్ గారి గురించి చూస్తే ఆయన ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి వచ్చి వివక్షను ఎదుర్కొని కూడా ఆయన విద్య అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి ఆయన ముందుకు వెళ్ళారు. స్కూల్లో కూడా ఆయనకి చిన్నప్పుడు కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు తాగడానికి కూడా వివక్షని ఎదురు చూశారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినా కూడా ఆయన ఎక్కడా కూడా వెనుదిరిగి చూడకుండా ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి ఆయన ఇంత పెద్ద నేతగా ఎదిగారు. సో ఆయన జీవితం మనందరికీ ఎంతో ఎంతో ఆదర్శం. సో మనం అందరం చేయాల్సింది ఏంటంటే ఆయన జీవితాన్ని ఆదర్శవంతంగా తీసుకొని ఆయన ఎట్లా ఎదిగారు, ఆయన నేర్పిన విలువలు ఏంటి అవన్నీ మనం ఒకసారి నెమరు వేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, విద్య అనేది చాలా చాలా ముఖ్యము. నాట్ జస్ట్ అన్టచబిలిటీ, పవర్టీ అయినా, ఇండస్ట్రీస్ అయినా, ఇంకేదైనా డిస్క్రిమినేషన్ అయినా దాని నుంచి బయటపడాలి అంటే విద్య అనేది ఒక ఆయుధం లాంటిది. సో అందరూ కూడా చదువుకోవాలి, మీ పిల్లలు కూడా చదివించాలి. థ్యాంక్ యూ సో మచ్.